హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మార్చ్ 10థ్ కరెంట్ అఫైర్స్‌ని చూసుకుందాం. చాలా మంచి క్వెషన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వెషన్, సిఐఎస్ఎఫ్ రైజింగ్ డే ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మార్చ్ 10 అండి. సిఐఎస్ఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటండి? సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అండి. ఈ దళం 1969లో సిఐఎస్ఎఫ్ చట్టం 1968 ప్రకారం స్థాపించబడిందండి. ఇది కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పనిచేసే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అండి. సిఐఎస్ఎఫ్ ప్రధానంగా ప్రాముఖ్యమైన పరిశ్రమలు మరియు కీలక మౌలిక సదుపాయాలకు భద్రతను అందిస్తుందండి. సో గుర్తుంచుకోవాలి, సిఐఎస్ఎఫ్ రైజింగ్ డే ప్రతి సంవత్సరం ఏ తేదీని జరుపుకుంటారంటే మార్చి 10 అండి. సిఐఎస్ఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటి? సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఈ దళం ఎప్పుడు స్థాపించబడింది? 1969లో. సిఐఎస్ఎఫ్ చట్టం 1968 ప్రకారం స్థాపించబడిందండి. ఓకేనా? ఇది ఏ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది అంటే కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. ఇది ప్రధానంగా ప్రాముఖ్యమైన పరిశ్రమలు మరియు కీలక మౌలిక సదుపాయాలకు భద్రతను అందిస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్, ఏ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించేందుకు భారత కేబినెట్ ఆమోదం తెలిపింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, మదురై విమానాశ్రయం అండి. మదురై విమానాశ్రయం ఎక్కడుందండి? తమిళనాడు రాష్ట్రంలోని మదురై నగరంలో ఉంది. విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా ఇవ్వాలంటే ఏముండాలండి? కస్టమ్స్, ఇమిగ్రేషన్ మరియు భద్రతా సదుపాయాలు అనేవి చాలా అవసరం అండి. అయితే ఈ అంతర్జాతీయ హోదా వల్ల ఏమొస్తుందంటే పర్యాటకం పెరుగుతుంది మరియు ప్రపంచంతో కనెక్టివిటీ మెరుగుపడుతుందండి. సో గుర్తుంచుకోవాలి, ఏ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించేందుకు భారత కేబినెట్ ఆమోదం తెలిపింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, మదురై విమానాశ్రయం అండి. మదురై విమానాశ్రయం ఎక్కడుంది? తమిళనాడు రాష్ట్రంలోని మదురై నగరంలో ఉంది. ఈ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా ఇవ్వాలంటే ఏముండాలండి? కస్టమ్స్, ఇమిగ్రేషన్ మరియు భద్రతా సదుపాయాలు అనేది అవసరం అండి అక్కడ. అలాగే ఈ అంతర్జాతీయ హోదా ఇవ్వడం వల్ల ఏం బెనిఫిట్స్ వస్తాయంటే పర్యాటకం పెరుగుతుంది మరియు ప్రపంచంతో కనెక్టివిటీ మెరుగుపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్, 8వ షెడ్యూల్లో ఏ భాషను చేర్చాలని తీర్మానం కోరుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మిజో అండి. మిజో భాష మిజోరాం రాష్ట్ర అధికార భాష అండి. ప్రస్తుతం భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్ ఎన్ని భాషలు ఉన్నాయండి? మీకు తెలుసు కదా, 22 భాషలు ఉన్నాయండి. అయితే ఈ కొత్త భాషను తీర్చాలని ఈ మధ్య తీర్మానం పెడుతున్నారు. పార్లమెంట్ ద్వారా రాజ్యాంగ సవరణ అవసరం అండి కొత్త భాషను చేర్చాలంటే. ఓకేనా? ఇది కూడా గుర్తుంచుకోవాలి. సో మన క్వెషన్ ఏంటంటే 8వ షెడ్యూల్లో ఏ భాషను చేర్చాలని తీర్మానం కోరుతుందన్నారంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మిజో భాష అండి. మిజో భాష అనేది మిజోరాం రాష్ట్ర అధికార భాష అండి. ప్రస్తుతం రాజ్యాంగంలో ఎన్ని భాషలు ఉన్నాయండి 8వ షెడ్యూల్లో అంటే 22 భాషలు ఉన్నాయండి. ఈ కొత్త భాషను చేర్చాలంటే పార్లమెంట్ ద్వారా రాజ్యాంగ సవరణ అవసరం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్, వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2026 ఏ నగరంలో నిర్వహించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, న్యూఢిల్లీ అండి. ఈ పోటీల్లో సుమారు 257 మంది అథ్లెట్స్ పాల్గొన్నారు. వారిలో 187 మంది పురుషులు మరియు 70 మంది మహిళలు ఉన్నారు. ఈ పోటీలో న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించబడ్డాయండి. ఈ ఈవెంట్ మార్చి 11 నుండి మార్చి 13 వరకు జరుగుతుంది. ఓకేనా? సో గుర్తుంచుకోవాలి, వరల్డ్ పారా అథ్లెటిక్ గ్రాండ్ ప్రిక్స్ 2026 ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుందంటే న్యూఢిల్లీ అండి. ఈ పోటీల్లో సుమారు ఎంతమంది? 257 మంది అథ్లెట్స్ పాల్గొన్నారు. వారిలో 187 మంది పురుషులు మరియు 70 మంది మహిళలు ఉన్నారు. ఈ పోటీలో న్యూఢిల్లీలోని ఏ స్టేడియం అండి? జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించబడతాయండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుందంటే మార్చి 11 నుండి మార్చి 13 వరకు జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్, ఏ భారతీయ ఏరోస్పేస్ కంపెనీ రాఫెల్ యుద్ధ విమానాల విడిభాగాలను సరఫరా చేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, హైకాల్ టెక్నాలజీస్ అండి. రాఫెల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ దేశానికి చెందిన డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ తయారు చేస్తుందండి. రాఫెల్ ఒక 4.5 జనరేషన్ మల్టీ రోల్ ఫైటర్ విమానం అండి. ఈ ఒప్పందం వల్ల భారతదేశం మరియు ఫ్రాన్స్ మధ్య రక్షణ పరిశ్రమ సహకారం మరింత బలపడుతుంది. సో గుర్తుంచుకోవాలి, ఏ భారతీయ ఏరోస్పేస్ కంపెనీ రాఫెల్ యుద్ధ విమానాల విడిభాగాలను సరఫరా చేస్తుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, హైకాల్ టెక్నాలజీస్ అండి. ఈ రాఫెల్ యుద్ధ విమానాలు ఎక్కడమండి? ఫ్రాన్స్ దేశానికి చెందిన డాసాల్ట్ ఏవియేషన్ కంపెనీ తయారు చేస్తుందండి. రాఫెల్ ఒక 4.5 జనరేషన్ మల్టీ రోల్ ఫైటర్ విమానం అండి.
ఈ ఒప్పందం వల్ల భారతదేశం మరియు ఫ్రాన్స్ మధ్య రక్షణ పరిశ్రమ సహకారం మరింత బలపడుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల వార్తల్లో కనిపించిన సింహగఢ్ కోట ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మహారాష్ట్ర అండి. ఇటీవల సింహగఢ్ కోట వద్ద తేనెటీగల దాడి వల్ల సుమారు 25 మంది పర్యాటకులు గాయపడ్డారండి. అందుకు ఇది ఇప్పుడు న్యూస్‌లో వస్తుంది. అయితే ఇది మహారాష్ట్రలో ఉంది. ఈ సింహగఢ్ కోటను పూర్వంలో కొంతానా కోట అని పిలిచేవారండి. ఈ కోట మహారాష్ట్రలోని పూణే నగరానికి సమీపంలో సహ్యాద్రి పర్వత శ్రేణిలో ఉందండి. ఈ కోటకు సుమారు 2000 సంవత్సరాల చరిత్ర ఉందని భావిస్తున్నారు. ఓకేనా? గుర్తుంచుకోవాలి. ఇటీవల వార్తల్లో కనిపించిన సింహగఢ్ కోట ఏ రాష్ట్రంలో ఉంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మహారాష్ట్ర అండి. ఎందుకు ఇది న్యూస్‌లోకి వచ్చిందంటే ఈ సింహగఢ్ కోట వద్ద తేనెటీగల దాడి వల్ల సుమారు 25 మంది పర్యాటకులు గాయపడ్డారండి. ఈ సింహగఢ్ కోటనే పూర్వంలో కొంతానా కోట అని కూడా పిలిచేవారు. ఈ కోట మహారాష్ట్రలోని పూణే నగరానికి సమీపం సహ్యాద్రి పర్వత శ్రేణిలో ఉంది. ఈ కోటకి సుమారు 2000 సంవత్సరాల చరిత్ర ఉందని భావిస్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 100 సంవత్సరాల క్రీడా సంబంధాలు సమీపిస్తున్నందుకు భారతదేశం మరియు ఏ దేశం ప్రధాన క్రీడా భాగస్వామ్యాన్ని ప్లాన్ చేశాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి న్యూజిలాండ్ అండి. ఈ భాగస్వామ్యం ప్రధానంగా క్రీడలు మరియు అథ్లెటిక్ అభివృద్ధిలో సహకారాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుందండి. భారత్ మరియు న్యూజిలాండ్ దేశాలకు అంతర్జాతీయ క్రికెట్ పోటీల్లో దీర్ఘకాలిక చరిత్ర ఉంది. ఈ సహకారంతో కోచింగ్ ప్రోగ్రాంలు, సంయుక్త క్రీడా కార్యక్రమాలు మరియు స్పోర్ట్స్ సైన్స్ పరిశోధనలు ఉండవచ్చు. ఓకేనా? సో గుర్తుంచుకోవాలి. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాల క్రీడా సంబంధాలను సమీపిస్తున్నందుకు భారతదేశం మరియు ఏ దేశం ప్రధాన క్రీడా భాగస్వామ్యాన్ని ప్లాన్ చేశాయి అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి న్యూజిలాండ్ అండి. ఈ భాగస్వామ్యం ప్రధానంగా క్రీడలు మరియు అథ్లెటిక్ అభివృద్ధిలో సహకారాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుందండి. భారత్ మరియు న్యూజిలాండ్ దేశాలకు అంతర్జాతీయ క్రికెట్ పోటీల్లో దీర్ఘకాలిక చరిత్ర ఉంది. ఈ సహకారంతో కోచింగ్ ప్రోగ్రాంలు, సంయుక్త క్రీడా కార్యక్రమాలు మరియు స్పోర్ట్స్ సైన్స్ పరిశోధనలు ఉండవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. అంతర్జాతీయ మలేరియా కాన్ఫరెన్స్ 2026 యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మలేరియా నిర్మూలన ప్రయత్నాలను బలపరచడం అండి. ఓకేనా? ఈ కాన్ఫరెన్స్ థీమ్ ఏంటంటే డిస్కవరీ, డెవలప్మెంట్ అండ్ డెలివరీ డ్రైవింగ్ మలేరియా ఎలిమినేషన్ అండ్ బియాండ్. మలేరియా వ్యాధి ఆడ ఎనాఫిలిస్ దోమకాటు వల్ల వ్యాపిస్తుందండి. ఈ వ్యాధి ప్రధానంగా మనిషి శరీరంలోని రక్తం మరియు కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. మలేరియా నిర్మూలన ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3లో గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడుతుంది. ఓకేనా? సో గుర్తుంచుకోవాలి. అంతర్జాతీయ మలేరియా కాన్ఫరెన్స్ 2026 యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మలేరియా నిర్మూలన ప్రయత్నాలను బలపరచడం. ఈ కాన్ఫరెన్స్ థీమ్ ఏంటంటే డిస్కవరీ, డెవలప్మెంట్ అండ్ డెలివరీ డ్రైవింగ్ మలేరియా ఎలిమినేషన్ అండ్ బియాండ్. మలేరియా వ్యాధి దేనివల్ల వస్తుందండి? ఆడ ఎనాఫిలిస్ దోమకాటు వల్ల వ్యాపిస్తుంది. ఇది దేన్ని ప్రభావితం చేస్తుందంటే మనిషి శరీరంలోని రక్తం మరియు కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. మలేరియా నిర్మూలన ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3లో గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ 2.0 అమలులో జాతీయ స్థాయిలో మొదటి స్థానం సాధించిన రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరాఖండ్. ఈ ర్యాంకింగ్ను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేస్తుంది. ఈ ర్యాంకింగ్ క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ పనితీరును ఆధారంగా తీసుకుని నిర్ణయించబడిందండి. ఈ ఐసీజేఎస్ 2.0 ద్వారా పోలీస్, ఈ కోర్ట్స్, ఈ ప్రిజన్స్, ఈ ప్రాసిక్యూషన్స్ మరియు ఈ ఫోరెన్సిక్స్ వ్యవస్థలు ఒకే డేటా ప్లాట్ఫామ్లో అనుసంధానమవుతాయి. ఓకేనా? సో ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ 2.0 జాతీయ అమలులో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరాఖండ్ అండి. ఈ ర్యాంకింగ్ను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్ క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ పనితీరును ఆధారంగా తీసుకుని నిర్ణయించబడుతుందండి. ఐసీజేఎస్ 2.0 ద్వారా పోలీస్, ఈ కోర్ట్స్, ఈ ప్రిజన్స్, ఈ ప్రాసిక్యూషన్ మరియు ఈ ఫోరెన్సిక్స్ వ్యవస్థలు ఒకే డేటా ప్లాట్ఫామ్ అనుసంధానమవుతాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. కల్కి బృందం ప్రధానంగా ఏ చట్ట విరుద్ధ చర్యలో పాల్గొంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అండి ఇది. నార్కోటిక్స్
కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ అండి దేశవ్యాప్తంగా పనిచేసే ఒక డ్రగ్ నెట్వర్క్ను బహిర్గతం చేసింది. ఆ నెట్వర్క్ పేరే టీమ్ కల్కి అండి. ఈ గ్యాంగ్ డార్క్ వెబ్ మరియు ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ను ఉపయోగించి చట్ట అమలును తప్పించుకునే ప్రయత్నం చేసిందండి. ఎన్సీబీ సంస్థ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. ఓకేనా? సో పేరేంటండి? కల్కి బృందం అండి. ప్రధానంగా ఏ చట్టవిరుద్ధ చర్యలో పాల్గొందంటే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అండి. దీన్ని ఎవరు కనిపెట్టారంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈ డ్రగ్ నెట్వర్క్ను బహిర్గతం చేసిందండి. ఈ ఎన్సీబీ అదే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎవరి డిపార్ట్మెంట్ కింద పనిచేస్తుంది అంటే కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. ఈ గ్యాంగ్ డార్క్ వెబ్ మరియు ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ ఉపయోగించి చట్ట అమలు తప్పించేందుకు ప్రయత్నం చేసిందండి ఈ టీమ్ కల్కి. సో దాన్ని ఈ ఎన్సీబీ బహిర్గతం చేసిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ క్లైమేట్ స్టాక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ను ప్రకటించిన సంస్థ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నాబార్డ్ అండి. ఈ కార్యక్రమం ప్రధానంగా క్లైమేట్ టెక్నాలజీ మరియు సస్టైనబుల్ ఇన్నోవేషన్పై దృష్టి పెడుతుంది. నాబార్డ్ ప్రధానంగా వ్యవసాయం మరియు గ్రామీణ అభివృద్ధి కోసం పనిచేసే ఆర్థిక సంస్థ అండి ఇది. నాబార్డ్ సంస్థ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నియంత్రణ కింద పనిచేస్తుంది. ఓకేనా? సో గుర్తుంచుకోవాలి. నేషనల్ క్లైమేట్ స్టాక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ని ప్రకటించిన సంస్థ ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నాబార్డ్ అండి. ఈ కార్యక్రమం ప్రధానంగా క్లైమేట్ టెక్నాలజీ మరియు సస్టైనబుల్ ఇన్నోవేషన్పై దృష్టి పెడుతుందండి. నాబార్డ్ ప్రధానంగా వ్యవసాయం మరియు గ్రామీణ అభివృద్ధి కోసం పనిచేసే ఆర్థిక సంస్థ. ఈ నాబార్డ్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నియంత్రణ కింద పనిచేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ప్రొఫెషనల్ అచీవ్మెంట్ కోసం చికాగో యూనివర్సిటీ అలుమ్ని అవార్డును అందుకున్న మొదటి భారతీయ ఆర్థికవేత్త ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కేవి సుబ్రమణియన్. కృష్ణమూర్తి వి సుబ్రమణ్యన్ 2018-21 మధ్యకాలంలో భారతదేశ ప్రధాన ఆర్థిక సలహాదారుగా పనిచేశారండి. తర్వాత ఆయన అంతర్జాతీయ ద్రవ్యనిధి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఫైనాన్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. సో గుర్తుంచుకోవాలి. ప్రొఫెషనల్ అచీవ్మెంట్ కోసం ఏ యూనివర్సిటీ అండి? చికాగో యూనివర్సిటీ. అవార్డు పేరేంటి? అలుమ్ని అవార్డును అందుకున్న మొదటి భారతీయ ఆర్థికవేత్త ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కేవి సుబ్రమణియన్ అండి. ఎవరండి ఈ కేవి సుబ్రమణ్యన్ అంటే 2018-21 మధ్యకాలంలో భారతదేశ ప్రధాన ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. తరువాత ఐఎంఎఫ్ అదే అంతర్జాతీయ ద్రవ్యనిధిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఫైనాన్స్ ప్రొఫెసర్ కూడా పనిచేస్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల డెన్మార్క్ తల్లి నుండి బిడ్డకు హెచ్ఐవి మరియు ఏ ఇతర వ్యాధిని తొలగించిన మొదటి యూరోపియన్ యూనియన్ దేశంగా అవతరించింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సిఫిలిస్ అండి. తల్లి నుండి శిశువుకు వ్యాధి వ్యాప్తి గర్భధారణ, ప్రసవం లేదా పాలిచ్చే సమయంలో జరగవచ్చు. సో డెన్మార్క్ ఈ వ్యాధిని నిర్మూలించడం ద్వారా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3 గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ లక్ష్యాన్ని సాధించడంలో ఒక ముఖ్యమైన అడుగు వేసిందండి. సో గుర్తుంచుకోవాలి. డెన్మార్క్ తల్లి నుండి బిడ్డకు హెచ్ఐవి మరియు ఏ ఇతర వ్యాధిని తొలగించిన మొదటి యూరోపియన్ యూనియన్ దేశంగా అవతరించిందంటే ఇంకొకటి ఏంటంటే అది వ్యాధి సిఫిలిస్ అండి. సో ఇది మొట్టమొదటి దేశంగా నిలిచిందండి. తల్లి నుండి శిశువుకు వ్యాధి వ్యాప్తి ఎలా జరుగుతుందండి? గర్భధారణ, ప్రసవం లేదా పాలిచ్చే సమయంలో జరగవచ్చు. సో ఈ డెన్మార్క్ ఈ వ్యాధిని నిర్మూలించడం ద్వారా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 3 గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ లక్ష్యాన్ని సాధించడంలో ఒక ముఖ్యమైన అడుగు వేసిందండి. ఓకేనా? గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వశ్చన్ గురించి డిస్కస్ చేసాం. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. సింహగఢ్ కోట ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.